హలో అండి. అందరికి నమస్కారం. ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోనం వాంగ్‌చుక్ గారు నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. నేటితో ఆయన దీక్ష 20వ రోజుకు చేరుతుంది. ఆ ఉద్యమానికి ఆయన పెట్టిన ప్రధాన డిమాండ్ జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షల నిర్వహణలో జరిగిన లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలనే డిమాండ్. ఈ ఉద్యమానికి కాక్రోచ్ జనతా పార్టీ కూడా మద్దతు ఇస్తుంది. ఇప్పటికే ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీ హైకోర్టు కూడా ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది. అయినప్పటికీ జూలై 20న జరగనున్న పార్లమెంట్ మార్చి వరకు దీక్ష కొనసాగించాలని, అవసరమైతే ఆత్మగానైనా తిరిగి వస్తారని వాంగ్‌చుక్ ప్రకటించారు. ఈ ఉద్యమం విద్యార్థులకు న్యాయం చేయడం కోసం జరుగుతుంది. పరీక్షలు లీకేజ్, అవినీతి, బాధ్యత లేని వ్యవస్థ వ్యతిరేకంగా ఈ నిరసన అవసరమని వారు చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకులు, కొందరు సినీ ప్రముఖులు కూడా ఆయనకు మద్దతు ప్రకటించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే ఆ స్థానంలో మరో మంత్రి వస్తారు. కానీ అదే పరీక్ష వ్యవస్థ, అదే పరీక్ష సంస్థలు, అదే విధి విధానాలు కొనసాగితే భవిష్యత్తులో ప్రశ్న పత్రాలు లీక్ కావని ఎవరు హామీ ఇవ్వగలరు? వ్యక్తి మారడం ఒక రాజకీయ నిర్ణయం కావచ్చు, కానీ వ్యవస్థ మారకపోతే సమస్య మళ్లీ పునరావృతం అవుతుంది. దేశవ్యాప్తంగా విద్యావేత్తలు, ఎన్టీఏ, యూపీఎస్సీ వంటి పరీక్షల సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సైబర్ సెక్యూరిటీ నిపుణులు విద్యార్థి ప్రతినిధులతో కలిసి జాతీయ స్థాయిలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పరీక్షా విధానంలోని ప్రతి లోపాలని సమీక్షించాలి. ప్రశ్నాపత్ర భద్రత, డిజిటల్ ఎన్క్రిప్షన్, మల్టీ లెవెల్ ఆడిట్, కఠిన బాధ్యత వ్యవస్థ, వేగవంతమైన దర్యాప్తు, లీకేజీలకు శాశ్వత నిరోధక వ్యవస్థ వంటి అంశాలపై చట్టబద్ధమైన సంస్కరణలు తీసుకురావాలి. దేశంలో లక్షలాది మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం పోటీ పరీక్షలు రాస్తున్నారు. వారి భవిష్యత్తుకు ఒక ప్రభుత్వానికి, ఒక మంత్రికి లేదా ఒక రాజకీయ పార్టీకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. పరీక్ష వ్యవస్థపై నమ్మకం కోల్పోతే నష్టం మొత్తం దేశానికి జరుగుతుంది. అందుకే ఉద్యమం లక్ష్యం ఒక వ్యక్తి పదవి నుంచి తొలగించడం కాకుండా, భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా మార్చలేని విధంగా చట్టబద్ధమైన, పారదర్శకమైన, సాంకేతికంగా లీక్ ప్రూఫ్ పరీక్షా వ్యవస్థను నిర్మించడం కావాలి. అలాంటి సంస్కరణ కోసం జరిగే ఉద్యమం రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. అది ఒక మంత్రి, ఒక ప్రభుత్వం లేదా ఒక పార్టీని కాదు, ఒక దేశ భవిష్యత్తును రక్షించే ఉద్యమం లాగా చరిత్రలో నిలిచిపోతుంది. కొంతమంది ఈ ఉద్యమానికి పూర్తిగా విద్యార్థుల ప్రయోజనం కోసం జరుగుతున్న ఉద్యమంగా చూస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది రాజకీయ ఒత్తిడికి తీసుకురావడానికి లేదా యువతలో ప్రజాదరణ పెంచుకునేందుకు ఉపయోగపడుతుందనే ఉద్యమంగా మారింది అనే పాయింట్ లో కూడా చూస్తున్నారు. సోనం వాంగ్‌చుక్ గారు గతంలో కూడా పలు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. 2025లో లడాక్ సంబంధించిన రాజకీయ, రాజ్యాంగ డిమాండ్లపై జరిగిన నిరసనలో హింసాత్మకంగా మారిన తర్వాత 4 పౌరులు మరణించారు. ఆ ఘటనలో అనంతరం ప్రభుత్వం ఆయన్ను జాతీయ భద్రతా చట్టం అంటే ఎన్ఎస్ఏ కింద నిర్బంధించింది. ప్రభుత్వం ఆయనపై పరిస్థితులను రెచ్చగొట్టే ఆరోపణలు చేయగా వాంగ్‌చుక్ వాటిని ఖండిస్తూ తన హింసను సమర్థించలేదని చెప్పారు. ఆ ఉద్యమం కారణంగా అనేక మంది యువతి అరెస్టులు, కర్ఫ్యూ, ఇంటర్నెట్ పరిమితులు వంటి పరిణామాలు కూడా ఎదుర్కొన్నారు. ఈ నిరాహార దీక్ష విషయంలో మరో వాస్తవం కూడా ఉంది. ఒక వ్యక్తి ఆరోగ్యం అత్యంత ప్రమాదకర స్థితికి చేరుకుంటే ఆయన ప్రాణాలను కాపాడడం కోసం ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన బాధ్యత, అవసరమైతే వైద్యుల సలహా మేరకు అత్యవసర చికిత్స అందించే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఈ ఉద్యమం చివరికి ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన అంశంగా మాత్రమే మిగిలిపోకుండా దేశ విద్యా వ్యవస్థలో శాశ్వత మార్పు దారితీసే చర్చగా మారితేనే విద్యార్థులకు నిజమైన ప్రయోజనం కలుగుతుంది. చరిత్రను పరిశీలిస్తే సమాజాన్ని మార్చిన గొప్ప ఉద్యమాలు ఎక్కువగా ఒక వ్యక్తిని తొలగించాలనే లక్ష్యంతో కాకుండా ఒక వ్యవస్థను మార్చాలనే లక్ష్యంతో విజయవంతమయ్యాయి. సమాచార హక్కు చట్టం, ఆర్టీఐ కోసం జరిగిన ఉద్యమం అందుకు ఒక ఉదాహరణ. ఆ చట్టం వల్ల రోజు కోట్లాది మంది పౌరులు ప్రయోజనం పొందుతున్నారు. అదే విధంగా పరీక్షల లీకేజ్ పై జరుగుతున్న ఉద్యమం కూడా ఒక వ్యక్తి రాజీనామాతో ముగిసే రాజకీయ సంఘటనగా కాకుండా దేశానికి శాశ్వతంగా ఉపయోగపడే పరీక్షా సంస్కరణల దిశగా మారితే ఆ ఉద్యమం నిజమైన చారిత్రాత్మక విజయంగా నిలుస్తుంది. థ్యాంక్ యూ అండి. జై హింద్.